మొన్న నెల్లూరు, నేడు కడప. జిల్లాలు మారాయి కానీ నేతల నోటి దురుసు మాత్రం సేమ్ టు సేమ్. ఆ జిల్లాలో అవమానపడ్డ మహిళా ఎమ్మెల్యేకి సాక్షాత్తు ప్రభుత్వమే అండగా నిలిస్తే, ఇక్కడ మాత్రం టీడీపీ ప్రజాప్రతినిధే అందుకు కారణం కావడం విశేషం. దీంతో ఆ మహిళా అధికారి అవమాన భారంతోనే సెలవు మీద వెళ్లిపోయారు. ఇంతకీ పులివెందలలో ఆ మహిళా ఉన్నతాధికారిపై నోరు పారేస్తున్న ఆ ప్రజాప్రతినిధి ఎవరు? హోదాలు వేరే కావచ్చు, సబ్జెక్ట్ ఒకటే, మహిళకు అవమానం. అక్కడ మహిళా ఎమ్మెల్యేపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నోరు పారేసుకుంటే, ఇక్కడ మహిళా అధికారిణిని అధికార పార్టీ నేతే అవమానించారు. నెల్లూరు జిల్లా మహిళా ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే వాడిన పదజాలంపై ఏపీ మొత్తం బిగ్ డిబేట్లు నడిచాయి. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఊరు వాడ ఏకమై ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై పడ్డారు. తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న ఆ మాజీ ఎమ్మెల్యేకు న్యాయస్థానం నుంచి కూడా అక్షింతలు పడ్డాయి. నెల్లూరులో అవమానపడింది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి, స్వయానా టీడీపీ ఎంపీ సతీమణి కూడా. ధనబలమున్న ప్రజాప్రతినిధి కూడా కావడంతో పార్టీ అంతా ఆమెకు అండగా నిలిచింది. మేం మీతోనే అంటూ భరోసా ఇచ్చేసింది. కానీ కడప గడపకొచ్చేసరికి సీన్ రివర్స్. ఇక్కడ మహిళా అధికారిణి అని కూడా చూడకుండా ఆమెను మనస్తాపానికి గురిచేసింది రాజకీయం. అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యేకు ఒక న్యాయం, రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించే మహిళా అధికారినికి మరో న్యాయమా అన్న చర్చ మొదలైంది. బహిరంగంగా బూతులు తిడితేనే నేరమా? ఫోన్ చేసి బండబూతులు తిడితే అదేమైనా రహస్యమా? అసలేం జరిగింది? ఎక్కడ, ఎవరి వల్ల జరిగింది? బాధ్యత వహించేదెవరు? న్యాయం చేసేదెవరని సోషల్ మీడియా వేదికగా డిబేట్ జరుగుతోందిప్పుడు. మహిళల గౌరవంపై ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చ సాగుతోన్న వేళ మరో సంచలన ఘటన అసలు వెలుగులోకే రాకుండా మరుగున పడిపోయింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన మహిళా అధికారినిపై ఒక టీడీపీ ప్రజాప్రతినిధి దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డ విషయాన్ని పులివెందుల సాక్షిగా తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతోందట. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నియోజకవర్గాల్లో సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం చేసిన పనులు, సంక్షేమ ఫలాల గురించి కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పులివెందులలో స్పెషల్ ఆఫీసర్గా కొనసాగుతోన్న ఒక మహిళా ఉన్నతాధికారి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవిని ఆహ్వానించారు. కానీ తనను ఆహ్వానించలేదన్న కోపంతో అదే నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధి ఆ మహిళా అధికారికి ఫోన్ చేసి దూషించారని సమాచారం. నిబంధనల ప్రకారమే వ్యవహరించానని, ప్రభుత్వ ఆదేశాల మేరకే బీటెక్ రవిని ఆహ్వానించానని ఆ అధికారిని చెప్పినా వినిపించుకోలేదట టీడీపీ ప్రజాప్రతినిధి. ఒళ్ళు దగ్గర పెట్టుకోకుంటే నీ పని పడతానంటూ నీచమైన పదజాలంతో దూషించారట అధికార పార్టీకి చెందిన సదరు ప్రజాప్రతినిధి. ఈ మహిళా అధికారిని వైసీపీ హయాంలో అనంతపురంలో పనిచేసి మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లాలో పనిచేస్తున్నారు. పులివెందుల ప్రత్యేక అధికారిగా కూడా నియమితులయ్యారు. తనకు జరిగిన అవమానాన్ని ఆమె అనంతపురంలో పనిచేస్తోన్న మరో మహిళా అధికారినితో పంచుకున్నారట. ఈ ఘటనతో కలత చెంది సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఈ విషయం తెలిసిన బీటెక్ రవి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆమెతో మాట్లాడి ఎలాగోలా నచ్చజెప్పారట. కడప జిల్లాలో ఇలాంటి అవమానాలు, మనస్తాపాలు కొత్తేం కాదంటున్నారు. ఆ ప్రజాప్రతినిధి ఒత్తిడితోనే ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారిని సెలవుపై వెళ్లారు. కడప జెడ్పీ సీఈఓగా ఉన్న మరో అధికారిని కూడా కూటమి నేతల సమన్వయ లోపం, ఒత్తిళ్లతో సెలవుపై వెళ్లారు. ఇప్పుడు మూడో మహిళా అధికారిని కూడా అదే పని చేస్తే కూటమి ప్రభుత్వం బదనామవుతుందని టీడీపీ నేతల ఆందోళన చెందుతున్నారు. దీంతో విషయాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆమెకు హామీ ఇచ్చారట. దూషణల పర్వం జరిగింది ఫోన్ కాల్లోనే అయినా ఇది పులివెందుల తెలుగుదేశం పార్టీలో ఆ ప్రజాప్రతినిధి నిర్వాకమంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయట. గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కుప్పం తరహాలో పులివెందుల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ అమలు పరిచేందుకు ప్రత్యేక అధికారిని నియమించారు.
ఆ అధికారినే సొంత పార్టీ నాయకుడు అవమానించడంపై పులివెందుల తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారు. అసలే విపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తోన్న పులివెందుల నియోజకవర్గం. అందుకే కడపని వేదికగా మహానాడును ఆర్భాటంగా జరుపుకున్నారు. కలిసికట్టుగా విపక్ష నేతను ఎదుర్కొనాల్సిన నాయకులు మహిళా ఉన్నతాధికారులపై నోరు పారేసుకోవడంతో పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతోంది. అధికారం ఆధిపత్యం అంటూ సెగ్మెంట్ అభివృద్ధి మర్చిపోతున్నారు. కోవూరు మహిళా ఎమ్మెల్యేకి టీడీపీ నేతలు, మహిళా నేతలు, మంత్రులు, డిప్యూటీ సీఎం నుంచి సీఎం దాకా అంతా సంఘీభావం తెలిపారే. మరి ఓ మహిళా అధికారిని ఆత్మాభిమానానికి భంగం కలిగితే ఏ ఒక్కరైనా కనీసం జిల్లా నేతలైనా ఖండించారా అని చర్చ జరుగుతోంది.